హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఇది ఇడ్లీ పిండి అండి. 3 days అవుతుంది ఫ్రిడ్జ్లో పెట్టి. అస్సలు పులవలేదు అంత. అంటే నేను మర్నాడు ఇడ్లీ చేసి మిగిలింది ఫ్రిడ్జ్లో పెట్టాను. ఇది ఆ రోజైతే పులిసి మంచిగా పొంగి ఉండే. ఇప్పుడు చూడండి, ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత మళ్ళీ స్టక్ అయిపోయింది అంతా. చూడు, విధిగా ఇప్పుడే రుబ్బినట్టుంది. అయితే ఈరోజు మళ్ళీ ఇడ్లీ పెట్టుకుందామనేసి నేను ఏం చేసిన, నైటే తీసి బయట పెట్టాను. అయినా కూడా పొంగలేదు ఫ్రెండ్స్. ఇప్పుడు మనం దీన్ని పొంగడానికి నేనైతే ఇవి వేసి పొంగేటట్టు చేద్దామని అనుకుంటున్నాను. అవేంటియో చూడండి ఫ్రెండ్స్. తినే సోడా అండి, ఇది బేకింగ్ పౌడరు, మనం వంట సోడా అంటాం కదా. ఒక చిటికెడు అయితే ఇందులో వేస్తున్నా. చిటికెడు వేసి కొంచెం పెరుగు కూడా వేస్తున్నా ఫ్రెండ్స్. కొంచెం పెరుగు, ఎందుకంటే ఇలా 3-4 times నాకు ఇలాగే అయింది. ఏంటంటే అసలు ఇడ్లీలు గట్టి పడిపోయినాయి అనమాట. ఇందుకోసం ఇది ఇలా చేసి నేనే ఇప్పుడు నా ఓన్ ఐడియా ఇది. ఇట్లా చేసి చూస్తే కొంచెం అంత మంచిగా అయిద్దేమో అన్న ఆలోచనతోనే నేను ఇలా చేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఇవన్నీ వేసినా కదా, ఇదంతా ఇప్పుడు కలిపేద్దాం. కలిపిన తర్వాత ఎలా ఉంటుందో చూద్దాం. ఒక 5 minutes చేద్దాం. చేసిన తర్వాత ఎలా ఉంటుందో, మనకు పొంగుద్దా లేదా అనేది. పొంగకుంటే ఇడ్లీలు రావు కదా ఫ్రెండ్స్. అలా అన్నట్టుగా నేనైతే పొంగడం కోసం ఇలా చేస్తున్నాను. మీరు కూడా మనం ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత నాకైతే ఎప్పుడు ఇలాగే గట్టిగా అయిపోతుంది ఫ్రెండ్స్. మరి గట్టిగా కాకుండా ఇంకేదన్నా ఐడియా ఉంటే మీరు కామెంట్లో తెలియజేయండి. నేనైతే ఇడ్లీలు గట్టిపడిపోకుండా మెత్తగా రావాలన్నట్టుగా నైట్ తీసి పెట్టినా కూడా ఇంకా ఇది పొంగలేదు. మరి ఎందుకు ఇలా అయిందో నాకు అర్థమవుతలేదు. మీకైతే ఏమన్నా తెలిసి ఉంటే నాకు కామెంట్లో తెలియజేయండి. ఇప్పుడైతే నేను ఇంకా దీన్ని ఇది చేస్తా ఫ్రెండ్స్. కలుపుతూనే ఉన్నా ఫ్రెండ్స్. ఇది 5 minutes అయితే అయిపోయింది. కొంచెం అంతా ఇలా చూడండి, నురగలుగా వస్తుంది. కొంచెం పులిసినట్టుగా వస్తుంది. ఇది ఆల్రెడీ పులిసిన పిండే, కానీ మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టేసరికి ఇలా ఏంటంటే స్టక్ అయిపోయింది మళ్ళీ. అంటే ఇప్పుడే రుబ్బుకున్న పిండిలాగా అయిపోయింది అనమాట. ఇక కొంచెం అది పొంగకపోతే పులిస్తేనే పొంగుద్ది కదా ఫ్రెండ్స్. పులవలే మళ్ళీ అది ఏందో పోయింది. దాన్ని అంటే పులుపుదనమా, దాని బ్యాక్టీరియానా ఏదో ఉంటుంది కదా, మంచి బ్యాక్టీరియా అనేది, అది పోయిందో ఏమో అని నేను అనుకుంటున్నా. మళ్ళీ రావడానికి అయితే నేను తినే సోడా వేసినాను, కాస్త పెరుగు కూడా వేసాను. ఎందుకంటే పెరుగులో కూడా మనకు మంచి బ్యాక్టీరియా ఉంటుందని చెప్తారు కదా. మళ్ళీ వేసి మళ్ళీ నేనేంటంటే ఇది మళ్ళీ నేను పులుపు రావడం కోసం, పొంగడం కోసం నేను ఈ విధంగా చేస్తున్నా. మరి ఇడ్లీలు కూడా ఎలా అవుతాయో చూస్తాం. ఎప్పుడైతే గట్టిగా రాళ్ళలాగా అవుతాయి, ఇక మా వాళ్ళ ఇట్లా ఎందుకైనాయి అని అంటే నేను ఏం చెప్పలేక అలాగే ఒక్కొక్కసారి పెట్టేదాన్ని, లేకుంటే పిండిని తీసి పక్కకు పెట్టేదాన్ని. ఇప్పుడైతే ఇవన్నీ వేసినా కదా, మెత్తగా వస్తాయా లేదా అనేది అయితే నాకు ఇంకా డౌటే. నేను ఇడ్లీలు పెట్టి మీకు చూపిస్తాను. లైట్గానే అయితే పొంగింది ఫ్రెండ్స్, బాగానైతే మొన్న అంతనైతే లేదు, కానీ చూద్దాం. మరి ఒక 4 అయితే పెట్టేశాను, ఇంకో 4 కూడా పెడుతున్నా. మరి మృదువుగా వస్తాయా లేదా అనేది ఉడికిన తర్వాత తెలుస్తుంది ఫ్రెండ్స్. నేనైతే ఇప్పుడు చేస్తున్నా. కొంచెం రాత్రి తీసి పెట్టాను ఫ్రెండ్స్ ఫ్రిడ్జ్లోకి వెళ్ళి. ఎప్పుడైనా గట్టిగా అవుతున్నాయి కదా, చూద్దాంలే మళ్ళీ పొంగుతుందేమో అనేసి పెట్టినా కూడా అసలు పొంగలేదు. ఇప్పుడైతే ఇవన్నీ వేసి పెరుగు, ఇంకా నేను తినే సోడా వేసి కొంచెం ఇది చేశాను కదా, కలిపేశాను. ఒక 5 minutes కలిపినా కూడా కొంచెం అంతా తేడా నురగలాగా వచ్చింది, కానీ బాగానైతే ఇది కాలేదు. చూద్దాం. ఇడ్లీలన్నా మృదుగా ఉంటే చాలు, మనకు మెత్తగా ఉండాలన్నట్టుగా. అటే పిండి వేస్ట్ అవుతుంది. ఇట్లా ఫ్రిడ్జ్లో 2 రోజులు పెట్టే వరకు ఇట్లా అయిపోతుంది కదా. మెత్తగా ఉండకపోతే మనమేమో తినలేము. అందుకన్నట్టుగా నేనైతే ఈ ప్రయత్నం చేస్తున్నా. మెత్తగా ఉన్నా కానీ తింటాం కదా ఫ్రెండ్స్. అంటే గట్టిగా పిడిచివారిపోయినట్టు పిల్లలు వస్తున్నాయి ప్రతిసారి. చూద్దాం, ఇదేదో సక్సెస్ అవుతుందని కోరుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఇడ్లీలు చూద్దాం.
ఉడికినాయా లేదా, ఎలా సాఫ్ట్గా వచ్చిందా లేదా అనేది కూడా చూద్దాం. మొత్తానికైతే పొంగినాయండి ఇడ్లీలు అయితే. చూడండి, మీకు దగ్గర నుండి చూపిస్తా. పొంగినాయి, మెత్తగా కూడా ఉన్నాయండి చూడడానికి కూడా. చూడండి, దూదులు దూదులు లాగా వచ్చినాయి.